మార్నింగ్ టిఫిన్కైనా ఈవినింగ్ స్నాక్స్కైనా కొత్త రకంగా ఇట్లా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈవినింగ్ స్నాక్స్కైనా మార్నింగ్ టిఫిన్కైనా ఇవి స్నాక్స్ చేస్తున్నానండి. అందుకు ఒక 5 గంటల ముందు ఈ కప్పు మినపగుండ్లు తీసుకొని నానబెట్టినండి. ఈ స్ట్రైనర్లో వేసుకుందాము. నీళ్ళు ఏమీ లేకుండా నీళ్ళు మొత్తం అడిచిపోయేదానికి పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మొక్కజొన్నలు కొలుచుకుందాము. ఒక 3 కంకులు మొక్కజొన్న కంకులు ఒలిచి తీసుకున్నానండి. మొక్కజొన్నలు ఇవి కొలుచుకుందాము. ఇప్పుడు 3 కప్పులు అయినాయండి. ఇప్పుడు ఈ మినపగుండ్లు ఇవి 2 మెత్తగా మిక్సీ పట్టుకుందాము. పచ్చిమిర్చి, అల్లం ఇవన్నీ కలిసి మిక్సీ చేసుకుందాం. మినపగుండ్లు ఇవి మిక్సీ పట్టుకుందామండి. దీనిలోనే ఈ మినపగుండ్లు కూడా వేసుకుందామండి. మెత్తగా గ్రైండ్ చేసుకున్నానండి, నీళ్ళు ఏమి వేయకుండా. ఇప్పుడు గిన్నెలకు తీసేసుకుందాం. ఇప్పుడు ఇట్లా మిక్సీ తీసుకుని గిన్నెలకు తీసుకున్నాం కదండి. రుచికి సరిపడా ఉప్పు 1.5 స్పూన్ వేసిందండి. 1 స్పూన్ జీలకర్ర, ఒక 4 పచ్చిమిర్చి చిలుకలు సన్నగా కట్ చేసుకుని, ఒక మీడియం సైజు ఉల్లిపాయ, ఒక 4 రెమ్మలు కరివేపాకు తరుగు, కొత్తిమీర ఆకు, ఇప్పుడు ఈ టైంలోనే ఉప్పు ఒకసారి చెక్ చేసుకొని ఏమైనా తక్కువ ఉంటే వేసుకోవచ్చు. నాకు కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు నూనె పెట్టుకుందాం. పొయ్యి మీద ఒక బాండిల్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకోవాలి. నూనె కాలిందో లేదో చిన్న పిండి ముద్దేసి చెక్ చేసుకోవాలి. నూనె మంచిగా వేడైపోయింది. ఇప్పుడు ఇంట్లోనే ఏ సోడా ఏది వేయకుండా కొంచెం చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకుందాం.
ఈ స్నాక్స్ మీకు నచ్చిందా అండి? నచ్చితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అప్పటికప్పుడు ఇప్పుడు రెగ్యులర్గా మార్కెట్లో దొరుకుతున్నాయి కదండి మొక్క బుట్టలు, ఇవి తెచ్చుకొని ఇట్లా ఒకసారి ట్రై చేసి చూడండి.